హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. చూసుకుంటే మనకు ట్రైనింగ్ ఇచ్చి మరి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే జాబ్లో చేరగానే 1,75,000 శాలరీ అయితే ఉండడం జరుగుతుంది పర్ యానం. అలాగే 2018, 19, 20 బ్యాచ్ వారు ఎవరైతే పాస్ అవుట్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అనమాట ఈ జాబ్స్కి. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మ్యాక్సిమం షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ది ఆఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. ఆఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు సైంట్ అనే కంపెనీ నుంచి అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పేస్ట్ చేశాను. అది కనుక క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ట్రైనీ అప్రెంటిస్కి సంబంధించిన జాబ్స్ ఇవి వచ్చేసి మనకు అప్లై అనే బటన్ క్లిక్ చేస్తే అప్లై అయిపోతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎనీ ఇంజనీరింగ్ డిప్లొమా లేదా బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు 2018, 2019, 20 పాస్ అవుట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు విత్ నో ప్రయర్ ఎక్స్పీరియన్స్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాట్ యూ విల్ బి ట్రైన్డ్ అని చెప్తే కనుక కాన్సెప్ట్ ఫర్ వర్కింగ్ on different projects which includes domains telecommunication, utilities, geospatial, mining and exploration, navigation etc. దీనిపైన మీ డొమైన్స్ పైన అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. టూల్స్ అండ్ అప్లికేషన్స్ చూసుకుంటే ఆటోకాడ్, ఆర్క్జిస్, మైక్రోస్టేషన్, క్యూజిస్, గూగుల్ ఎర్త్ అనే టూల్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకుంటే అండర్స్టాండింగ్ స్ట్రక్చరల్ డేటా సచ్ as డిజిటల్ జియోస్పేషియల్ మ్యాప్స్ అండ్ ఇంజనీరింగ్ డిజైన్స్, డాక్యుమెంట్స్ ఎక్సెట్రా అనమాట. అలాగే అండర్స్టాండింగ్ అన్స్ట్రక్చరల్ డేటా సచ్ as టెక్స్ట్, లాగ్స్, స్ప్రెడ్షీట్స్, ఇన్ఫర్మేషన్, పీడిఎఫ్స్, ఇమేజెస్ ఎక్సెట్రా అని క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే అప్లై క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనమాట ఆన్ జియోస్పేషియల్ మ్యాప్స్ అండ్ ఇంజనీరింగ్ డిజైన్స్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే క్విక్ లెర్న్ అండ్ అడాప్ట్ ఎనీ సిఏడి, జిఐఎస్ టూల్స్, ఆటోకాడ్, ఆర్క్జిస్, క్యూజిస్, స్మాల్ వరల్డ్, పిఎన్ఐ ఇవన్నీ యాప్స్ అనమాట. వాళ్ళు క్లియర్గా ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు క్రియేట్స్ ఆర్ మోడిఫైస్ ఆర్ అప్డేట్ జియోస్పేషియల్ బేస్డ్ నెట్వర్క్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీట్ ద క్లయింట్, ఎస్టాబ్లిష్ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ పర్ఫార్మెన్స్ అనమాట. సో కంపెన్సేషన్కి వెళ్ళిపోతే కనుక 1,75,000 per annum అయితే ఇస్తారు. దాంతోపాటు ఫస్ట్ 6 months వచ్చేసి 30,000 per month ఉంటుంది. నెక్స్ట్ 6 months 14,000 per month ఉంటుంది. బోనస్ వచ్చి 6,500 ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 6 months అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ 6,500 ఆఫ్టర్ 12 months అని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ యువర్ డ్యూరింగ్ పర్ఫార్మెన్స్ 12 months యూ విల్ బీ కన్వర్ట్ యాజ్ అ పర్మనెంట్ ఎంప్లాయ్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ 12 months వచ్చేసి నార్మల్ ఎంప్లాయ్ ఉంటారు. సో ప్రొఫెషన్లో 12 months తర్వాత మీరు పర్మనెంట్ ఎంప్లాయ్గా మీ పర్ఫార్మెన్స్ బాగుంటే చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ గెయినింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ డొమైన్ టూల్స్, అప్లికేషన్, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ యూ వుడ్ హ్యావ్ పొటెన్షియల్ టు లీడ్ ఎ టీమ్ ఆర్ ప్లే ఏ కీ రోల్ అనమాట యాజ్ అ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అనమాట. అలాగే అప్స్కిల్లింగ్ ఆర్ రీస్కిల్లింగ్ టెక్నాలజీ విత్ సైంట్ ఈస్ వర్కింగ్ ఆన్ అనమాట. యూ విల్ బీ ఏబుల్ టు అప్లై ఫర్ ఓపెన్ ఆపర్చునిటీ త్రూ ఇంటర్నల్ జాబ్ ఓపెనింగ్స్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వర్క్ షిఫ్ట్ చూసుకుంటే ఫస్ట్ షిఫ్ట్ 6 AM నుంచి 3 PM ఉంటుంది. సెకండ్ షిఫ్ట్ 3 PM to 12 AM ఉంటుంది. జనరల్ షిఫ్ట్ వచ్చి 9 AM to 6:30 PM అయితే ఉండడం జరుగుతుంది. వర్కింగ్ డేస్ చూసుకుంటే 5 day వర్కింగ్ డే ఉంటుంది స్టూడెంట్స్, మండే టు ఫ్రైడే. మిగతా సాటర్డే, సండే అయితే హాలిడే ఉంటుంది. అకేషనల్లీ దెర్ మే బి నీడ్ అడిషనల్ వర్క్ వీకెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ డిమాండ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. మోడ్ ఆఫ్ వర్క్ చూసుకుంటే ఆన్ జాబ్ ట్రైనింగ్ అండ్ ఆఫీస్ ప్రిమిస్ ఇనిషియల్ 4 weeks ఈజ్ ఏ మస్ట్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ గివెన్ ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్. ట్రైనింగ్ మాత్రం నార్మల్గా ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆన్ జాబ్ ట్రైనింగ్ 4 weeks. ఆ 4 weeks తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. పోస్ట్ ద సిచ్యుయేషన్ గెట్స్ బెటర్ ఫ్రమ్ పాండమిక్ విల్ హ్యావ్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ ఫర్ జాయినింగ్ చూసుకుంటే ఎడ్యుకేషనల్ కాపీస్, SSC నుంచి హైయెస్ట్ డిగ్రీ, ఇండివిజువల్ మెమోస్, కన్సల్టేటెడ్ మార్క్స్, అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అనమాట. స్కిల్స్ చూసుకుంటే ఆటోకాడ్, జిఎస్, మైక్రోసాఫ్ట్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఆపర్చునిటీ అసలు మిస్ చేసుకుని ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేయండి. ఈ వీడియో మీ అందరూ నచ్చిన వీడియో లైక్ చేసి మ్యాక్సిమం షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.